హలో అండి, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ముందుగా ఈ వారంలో మనం ఏ మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఎక్సర్సైజెస్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి అనే తెలుసుకునే ముందు కిందటి వారంలో ఏ వేరియేషన్స్ చేసాం, ఎన్ని రిపిటేషన్స్ చేసాం, ఏ మజిల్ గ్రూప్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసాం అనేది మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందామండి. విత్ ఎక్విప్మెంట్తో ఏ మజిల్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసామో అదే మజిల్స్ పైన వితౌట్ ఎక్విప్మెంట్తో కూడా లాస్ట్ వీక్లో మనం టెరా బ్యాండ్ అంటే రెసిస్టెన్స్ బ్యాండ్ సహాయంతో మనం చేసామండి వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ చూసాం కదండి. సేమ్ ఇలాగే ఈ వీక్లో కూడా విత్ ఎక్విప్మెంట్తో చేయాల్సిన వేరియేషన్స్ ఏ మిషన్స్ పైన మనం చేస్తాం అనుకునేటట్లయితే ఫస్ట్ వచ్చి మంచి మిషన్ అయినటువంటి స్మిత్ మిషన్ పైన మనం చేస్తున్నామండి. స్మిత్ మిషన్ పైన చెస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ అప్పర్ బ్యాక్ అండ్ లెగ్స్ ఈ మజిల్ గ్రూప్స్ అన్నిటినీ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో జాగ్ గురించి తెలుసుకున్నట్టయితే జాగ్ కూడా సేమ్ అండి. మనం వాకింగ్ ఏ డైరెక్షన్లో అయితే చేసామో హ్యాండ్ మూమెంట్ కానివ్వండి, బ్రీతింగ్ కానివ్వండి, ఆ టో కానివ్వండి, నీ పొజిషన్ ఇవన్నీ ఎలా అయితే మనం చూసామో అదే పొజిషన్ అదే యాంగిల్లో జాగ్ కూడా అంతేనండి. సో చూసారు కదండి, జాగ్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ స్ట్రైట్గా ఉంది, లుక్ ఫార్వర్డ్గా ఉంది. ఇలా మీరు జాగ్ చేయొచ్చు, లేదా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడదాం అనుకుంటే రన్ కూడా చేయొచ్చు అండి. సో రన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ కంఫర్ట్గా బ్రీతింగ్ ఎప్పుడు కూడా ఎక్సేల్ బాగా ఇన్హేల్ బాగా తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఇప్పుడు చెస్ట్ మజిల్స్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ మజిల్స్ అంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఆన్ ద స్మిత్ మిషన్ పైన ఎలా చేయొచ్చో చూద్దాం. అప్పర్ చెస్ట్ మజిల్స్ని టోన్ చేయాలన్నా లేదా బిల్డ్ చేయాలన్నా కానీ ఏ డైరెక్షన్స్లో చేయొచ్చు, చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? మన గ్రిప్ అప్రాక్సిమేట్లీగా మనం చేసేటప్పుడు 90 degreesలో ఆర్మ్స్ ఉండేలాగా చూసుకుందామండి. చేసేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది క్యాలిక్యులర్ హెడ్ అంటే అప్పర్ చెస్ట్ మజిల్స్ ఎలా అప్పర్ చెస్ట్ మజిల్ పైన ఎఫెక్ట్ ఉండాలి, చేసేటప్పుడు ఆ మజిల్ పైన ఎలా ఫోకస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. రెడీ? ఒకసారి తీసుకొని స్టార్ట్ చేయండి. స్లోగా డ్రాప్ చేసి చూసారా, ఇంతకుముందు మనం చేసినప్పుడేమో కింద వరకు వచ్చింది బార్బుల్, అండ్ ఇప్పుడు చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ పైకి వచ్చింది. సో ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేసినప్పుడు మన ఫోకస్ ఎప్పుడు కూడా ఇంక్లైన్ చెస్ట్ మజిల్ ఉండేలాగా చూద్దాం. రెడీ? పుష్ చేయండి. గుడ్. పుష్ చేసినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా ఇక్కడ వరకు సరిపోతుందండి. చేసేటప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఇంక్లైన్ మజిల్స్ పైన. ఓకే, రెడీ? డ్రాప్ చేసేటప్పుడు 6 inches వరకు డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కింద వరకు చెస్ట్కి టచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వెరీ గుడ్. కంపల్సరీ బ్రీత్ అవుట్ చేస్తున్నారు చూడండి, సేమ్ అంతే అలాగే. గుడ్ గుడ్. మన కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం కూడా అప్పర్ చెస్ట్ మజిల్స్ అండి, అంటే ఇంక్లైన్ చెస్ట్ మజిల్స్. పుషింగ్ ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఫాస్ట్గా చేయడం, డ్రాపింగ్ ఎప్పుడు 2 seconds వరకు డ్రాప్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. వెరీ గుడ్. పుష్. వన్ మోర్. గుడ్. రిలాక్స్. సో వ్యూవర్స్, ఇప్పుడు మన స్మిత్ మిషన్ పైన షోల్డర్ మిలిటరీ ప్రెస్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చేసేటప్పుడు మన బ్యాక్ పోస్టర్ ఎంత స్ట్రైట్గా ఉండాలి, ఏ డైరెక్షన్లో కూర్చోవాలి, అండ్ గ్రిప్ ప్రాపర్గా ఏ రేంజ్లో పట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మన షోల్డర్ ఫ్రంట్ ప్రెస్ చేసేటప్పుడు రెడీ? లిఫ్ట్ చేయండి అమ్మా. షోల్డర్ ఫ్రంట్ ప్రెస్ చేసేటప్పుడు వీలైనంత వరకు మన గ్రిప్ యాంటీరియర్ డెల్టాయిడ్, మనం ఫ్రంట్ ప్రెస్ అంటే యాంటీరియర్ డెల్టాయిడ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. చేసేటప్పుడు వీలున్నంత వరకు దానికంటే 2 inches బయట అవుట్ సైడ్ గ్రిప్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మన బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, లుక్ స్ట్రైట్గా. మన కాన్సన్ట్రేషన్ మొత్తం డెల్టాయిడ్ మైండ్ అండి, యాంటీరియర్ డెల్టాయిడ్ పైన ఎక్కువ వర్క్ ఉంది. యాంటీరియర్ డెల్టాయిడ్ అండ్ మీడియల్ డెల్టాయిడ్ వర్క్ అయినప్పుడు ఆటోమేటికల్గా షోల్డర్ బిల్ ఎక్కువ అవుతుంది. ఓకే, డ్రాప్ చేసేటప్పుడు చిన్ వరకు డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ పుష్. చేసేటప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా జస్ట్ మజిల్ వరకు ఫ్లెక్స్ చేయండి చాలు.
వెరీ గుడ్. బ్రీతింగ్ కంపల్సరీ. గుడ్. చూసారు కదండి చేసేటప్పుడు ఈ మజిల్స్ ఎలా ఎలివేట్ అవుతున్నాయో. వెరీ గుడ్. గుడ్. లాస్ట్ 2. కీప్ బ్రీతింగ్. 1 more. రెడీ. రిలాక్స్. గుడ్. సో వ్యూవర్స్, అపరైట్ రోస్ స్మిత్ మిషన్ పైన ఎలా చేయొచ్చు, చేసేటప్పుడు మన అబ్జర్వేషన్ కానివ్వండి, మన గ్రిప్ ఎక్కడ పట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ? సో మన హ్యాండ్స్ గ్రిప్ ఎప్పుడు కూడా ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అండి వీలైనంత వరకు. ఓకే, ఇప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు మన బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. సో ఒకసారి లిఫ్ట్ చేయండి. రెడీ. మన లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ డెల్టాయిడ్స్ పైన ఉండాలండి, మీడియల్ డెల్టాయిడ్ అండ్ యాంటీరియర్ డెల్టాయిడ్. అలాగే స్లోగా డ్రాప్ చేసాం. అగైన్ ఈ వెయిట్ మొత్తం కూడా షోల్డర్ మీద అవుతున్నట్టుగా, షోల్డర్ పైన ఎఫెక్ట్ ఉన్నట్టుగా మనం ఫీల్ అవి లిఫ్ట్ చేస్తాం అనమాట. రెడీ? లిఫ్ట్. గుడ్. లుక్ చూసారు కదండి, స్ట్రైట్ లుక్. నెక్ బెండ్ చేయడం, మనం అటు ఇటు కదలడం ఏమీ లేదు. ప్రాపర్గా చక్కగా లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్. వెరీ గుడ్. సో చూసారు కదండి షోల్డర్ మజిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటనేది. సో ఈ మజిల్ పైన ఎఫెక్ట్ ఉండేలాగా మన కాన్సన్ట్రేషన్ మొత్తం షోల్డర్ మజిల్స్. అగైన్ గుడ్. చక్కగా బ్రీత్ అవుట్. వెరీ గుడ్. అగైన్ గుడ్. లాస్ట్ 2 more. రెడీ? వెరీ గుడ్. 1 more. కాన్సన్ట్రేషన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మనం స్మిత్ మిషన్ పైన స్క్వాట్స్ అంటే లోవర్ బాడీలో ఉన్న మేజర్ మజిల్స్ ఏమైతే ఉన్నాయో లెగ్స్, థైస్ అనమాట. స్క్వాట్స్ చేసేటప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుందండి. లెగ్స్ ఏ రేంజ్లో పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్ పెట్టాలి. లెగ్స్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్, 2 feet డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ షోల్డర్ లెవెల్కి లెగ్స్ ఉన్నాయి. వీలైనంత వరకు స్ట్రైట్గా కాకుండా లైట్గా వీ షేప్, ఎక్కువ అక్కర్లేదు, లైట్గా మన కంఫర్ట్ కోసం. రెడీ? స్టార్ట్. ఫుల్ స్క్వాట్. రెడీ? సో గుడ్. చూసారు కదండి, నీ వీలైనంత వరకు ముందుకు రాకుండా ఇలాగే చేస్తున్నారు. కొంతమంది ముందుకు తీసుకుంటారు, ముందుకు తీసుకుంటే అప్పుడు పడుతుందండి, నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అలా కాకుండా సో నీ ఏ రేంజ్లో ఉండాలి, మన టోస్ ఏ రేంజ్లో అయితే ఉన్నాయో నీ కూడా అదే డైరెక్షన్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ప్రాపర్గా సింగిల్ షాట్ అంటే ఒక్కసారిగా వెయిట్ని లిఫ్ట్ చేయడం, అంటే మజిల్ డిస్టర్బ్ అవ్వకుండా, మజిల్ అటు ఇటు కదలకుండా ఉండడం, ఒక్కసారిగా వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది కంపల్సరీ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అండి. ఓకే, రెడీ? సో ఇది చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం లోవర్ బ్యాక్ మీద లేకుండా మన కాన్సన్ట్రేషన్ థై అండి, రెక్టస్ ఫెమరస్ థై మజిల్స్ పైన ఎక్కువ ఉండేలాగా చూద్దాం. సో మనం లుక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. బ్రీతింగ్ పైకి వచ్చినప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్ చేసుకుంటూ మన అబ్జర్వేషన్ మొత్తం థై మజిల్ని స్క్వీజ్ చేయడం అనేది మర్చిపోకుండా చేయాలండి. రెడీ? వెరీ గుడ్. చూసారు కదండి, బ్యాక్ లైట్గా ఆర్చ్ చేయనట్టుగా ఉంది. ఇది ప్రాపర్ పొజిషన్ అండి. వెరీ గుడ్. లాస్ట్ 2 more. కీప్ బ్రీతింగ్. 1 more. రిలాక్స్. మన స్మిత్ మిషన్ పైన ఎంత ఈజీగా ఎక్సర్సైజెస్ చేసామో, ఇది బేసికల్గా మన జిమ్లో జాయిన్ అయిన కొత్త వాళ్ళకి, జిమ్ జాయిన్ అయితే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేపిస్తారు, సపోర్ట్ ఎవరో ఇవ్వరు, లేని పక్షంలో మన పైన వెయిట్స్ పడతాయి అని కొంతమందికి ఆలోచన ఉంటుందండి. వాళ్ళ కోసం కేవలం వాళ్ళని దృష్టిలో పెట్టుకునే స్మిత్ మిషన్ పైన ఎలాంటి ఎక్సర్సైజెస్ మనం సేఫ్గా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూసాం. అలాగే వితౌట్ ఎక్విప్మెంట్తో ఇదే మజిల్ గ్రూప్స్ పైన ఎలా చేద్దాం, ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దామండి. మనం బయట జాగింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా రన్నింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా సర్ఫేస్ ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇంకొకటి ప్రాపర్ షూ వాడడం. ప్రాపర్ షూ లేని పక్షంలో యాంకిల్ పెయిన్ కానివ్వండి, లేకపోతే అరికాళ్ళు నొప్పి రావడం, ఫ్లాట్ ఫుట్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకునేటట్లయితే మనకి ఎటువంటి ఇంజురీ లేకుండా హ్యాపీగా మనం అనుకున్న టార్గెట్, మనం వెయిట్ లాస్కి కానివ్వండి, లేదా మంచి హెల్తీగా ఉండడానికి కానివ్వండి, లేదా మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి సర్ఫేస్ కనుక మనం చూసుకొని దానిపైన మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసినట్లయితే మనకి ఎటువంటి థ్రెడ్మిల్ సహాయం కానివ్వండి,
క్రాస్ ట్రైనర్ సహాయం కానివ్వండి అవసరం లేకుండా పోతుందండి. మనం ఇప్పుడు చేయబోయే వేరియేషన్ చెస్ట్కి సంబంధించండి. చెస్ట్ మజిల్స్ని ఎలా బిల్డ్ చేయొచ్చు లేదా ఎలా టోన్ చేయొచ్చు, బాడీ చాలా బాగుంది అని చెప్పడానికి ఫస్ట్ కనిపించే మజిలే చెస్ట్ మజిల్ అండి. సో దీనికి ప్రయారిటీ చాలా ఎక్కువ ఇవ్వాలి. సో మన అప్పర్ బాడీలో పెద్ద మజిల్ కూడా, బిగ్ మజిల్ కూడా లాట్స్ తర్వాత వచ్చే మజిల్ చెస్ట్ మజిల్స్ అని. సో ఈ మజిల్స్ని మనం పుషప్స్తో ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్. హ్యాండ్స్ అప్రాక్సిమేట్లీ షోల్డర్ లెవెల్ కండి, అంటే షోల్డర్ విత్ లెగ్స్ ఈక్వల్ టు ఇన్సైడ్ యువర్ షోల్డర్స్. ఓకే, బ్యాక్ వీలున్నంత వరకు స్ట్రైట్గా తీసుకొని లుక్ స్ట్రైట్. మీరు కిందకి వెళ్ళేటప్పుడు ఫోకస్ చేయండి, చెస్ట్ మజిల్ స్ట్రెచ్ అవ్వడం ఫోకస్ చేస్తాం. అండ్ కమింగ్ అప్, స్క్వీజ్ యువర్ చెస్ట్ అండ్ బ్రీత్ అవుట్. కమ్ డౌన్ స్లోలీ. మీరు ఫీల్ అవ్వాల్సింది పైకి వచ్చినప్పుడు చెస్ట్ ఎంత బాగా స్క్వీజ్ అవుతుంది, వీలున్నంత వరకు ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్, గుడ్. లుక్ ఎస్, వెరీ గుడ్. మనం చేసేటప్పుడు ఫోకస్ చేయాల్సిన మజిల్స్ పెక్టోరల్ మేజర్స్ అండి. ఈ మజిల్ని టైట్ చేసుకునే విధానం వీలున్నంత వరకు టైట్ చేయండి పైకి వచ్చినప్పుడు. గుడ్. బట్ చూసారు కదండి, చేసేటప్పుడు వీలున్నంత వరకు హ్యాండ్ స్ట్రైట్ లేకుండా లైట్గా బెండ్ చేసి ఉంచండి. రిలాక్స్. ఇప్పుడు మనం చేయబోయే వేరియేషన్ షోల్డర్స్కి సంబంధించి డంబెల్స్ మిలిటరీ ప్రెస్ లేదా ఓవర్ హెడ్ ప్రెస్ అని కూడా అంటారండి. సో మనకి కంఫర్ట్లో ఉన్న, అంటే తేలికైన డంబెల్స్, మనకి ఈజీగా ఉన్న డంబెల్స్తో మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. లెగ్స్ షోల్డర్కి ఈక్వల్గా తీసుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 అడుగులు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. నీస్ కొంచెం బెండ్ చేసి బ్యాక్ స్ట్రైట్గా చేయండి. ఎల్బోస్, మన ఎల్బోస్ ఎలా ఉండాలంటే ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ షోల్డర్ లైన్ అండి. వీళ్ళంత వరకు స్ట్రైట్గా, ఫ్రంట్కి వద్దు బ్యాక్కి వద్దు, స్ట్రైట్గా. డంబెల్స్ కూడా అంతే. మన ఆర్మ్స్ వచ్చేసి 90 degrees అండి, బయటకు వద్దు లోపలికి లేకుండా 90 degrees. జస్ట్ సింపుల్. లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన మజిల్స్ ఏమైతే ఉన్నాయి, డెల్టాయిడ్ మజిల్స్ అండి. ఈ షోల్డర్ మజిల్స్ని ఫోకస్ చేసాం అనమాట. చక్కగా లిఫ్ట్ చేసినప్పుడు ఫుల్ స్ట్రెచ్ అబోవ్ యువర్ హెడ్, మన తల పైకున్న భాగాన్ని ఆ పై వరకు తీసుకొని లిఫ్ట్ చేసాం. లిఫ్ట్ చేసినప్పుడు మీకు తెలిసిందే, బ్రీత్ అవుట్ చేస్తాం సింపుల్గా. డ్రాప్ చేసేటప్పుడు వీలున్నంత వరకు అబ్జర్వ్ చేయండి, 90 degreesలో ఉండడానికి చూడండి. ఆర్మ్స్ గుడ్. లిఫ్టింగ్, ఆల్వేస్ బ్రీత్ అవుట్. చేసేటప్పుడు మాత్రం తల పక్కకి తిప్పొద్దు, లుక్ స్ట్రైట్. వన్ మోర్. రిలాక్స్. మనం ఇదే వేరియేషన్ వితౌట్ డంబెల్స్ ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మన లెగ్స్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అండి. బ్యాక్ స్ట్రైట్గా నుంచి చక్కగా పైకి లిఫ్ట్ చేసి స్లోలీ డౌన్. అగైన్ లిఫ్ట్, స్లోలీ డౌన్. అగైన్ లిఫ్ట్, స్లోలీ డౌన్. అగైన్ స్లోలీ డౌన్. వెరీ గుడ్. మన కాన్సన్ట్రేషన్ మొత్తం బ్యాక్ ఉన్న షోల్డర్ మజిల్స్, రీడ్ డెల్టాయిడ్స్, ఆ మజిల్ పైనే ఫోకస్ చేయండి. బ్రీత్ అవుట్ ఎప్పుడు కూడా డంబెల్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్. స్లోలీ డౌన్. లాస్ట్ 2. వన్ మోర్. రిలాక్స్. మనం ఇప్పుడు సపోర్టెడ్ స్క్వాట్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిందే లోవర్ బాడీ అండి. లోవర్ బాడీ తగ్గాలన్నా, లేకపోతే టోన్ అవ్వాలన్నా, డెఫినేషన్ రావాలన్నా ఈ వేరియేషన్ చాలా మంచి వేరియేషన్ అనమాట. ఎలా చేయొచ్చో చూద్దాం. మనం చేసేటప్పుడు హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఇద్దరు ఉంటే చక్కగా సపోర్టెడ్ స్క్వాట్స్ కూడా చేయొచ్చు. ఇద్దరు కలిపి చేతులు పట్టుకొని కిందకి వెళ్ళినప్పుడు మన నీ ఎప్పుడు కూడా ఫ్రంట్కి రాకుండా, అంటే బ్యాక్కే ఉండి, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. మన అప్పర్ బాడీ బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా, లుక్ అప్, స్ట్రైట్ లుక్తో చూస్తా
మన వెయిట్, మన బాడీ వెయిట్ అంతా కూడా ఎక్కడ ఫోకస్ చేయాలంటే క్వాడ్రిసెప్ మజిల్ పైన ఫోకస్ చేయాలి. క్వాడ్రిసెప్ మజిల్, రెక్టస్ ఫెమరస్, ఈ మజిల్ పైన మనం ఫోకస్ చేయగలిగితే కనుక నీ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. స్టార్ట్. వెరీ గుడ్. పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. మీకు చేసేటప్పుడు ఎక్కడి వరకు చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. ఏమీ లేదండి, మన హిప్ ఎప్పుడు కూడా నీ లెవెల్ వరకు తీసుకెళ్తే సరిపోతుంది. పైకి వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్సేల్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఈ వర్కౌట్స్ని తూచా తప్పకుండా పాటిస్తారని నేను ఆశిస్తూ, మీకు ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్, దానికి మీరు మెసేజెస్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు. లాస్ట్ వీక్ మేడం గారు వచ్చి కలిసి మనతో మాట్లాడి ఆవిడ టార్గెట్ ఏదైతే ఉందో అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ మరియు ఆవిడ వెయిట్ అండ్ హైట్ కూడా మనం చూసామండి. ఈ వెయిట్ అండ్ హైట్తో పాటు ఆవిడ టార్గెట్ రీచ్ అవ్వాల్సిన ఏ వేరియేషన్స్ మనం చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్రోగ్రామ్తో మనం స్టార్ట్ చేస్తాం, ఎలాంటి ఎక్సర్సైజెస్తో మనం మేడం గారిని 0 సైజుకి తీసుకురావడం అనేది మనం ఇప్పుడు చూడడానికి ముందు మన హీరో అయినటువంటి నరేంద్ర వర్మ గారు ప్రజెంట్ ఈరోజు ఈ వీక్ ఎలాంటి కండిషన్లో ఉన్నారు, ఈయన బాడీ ఎంత చేంజ్ అయింది, ఎంత వెయిట్ లాస్ అయింది అనేది మనం ముందుగా చూద్దామండి. చూశారు కదండి, సార్ స్టార్టింగ్ వెయిట్ 106 kgs ఉన్నారండి. కానీ ఈరోజు వెయిట్ అంటే 15 డేస్కి అప్రాక్సిమేట్లీ 5 kgs పైన రెడ్యూస్ అయింది. ఇలా తగ్గడానికి కారణం ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్ అండి. ఇలాగే సార్ షెడ్యూల్లో మేడం గారిని కనుక మనం యాడ్ చేసినట్లయితే ముందుగా మనం మేడం గారికి ఎలాంటి వర్కౌట్ ఇవ్వచ్చు అనేది మనం తెలుసుకునేటట్లయితే, ఫస్ట్గా ఎక్సర్సైజెస్లో టైప్స్లో ద బెస్ట్ టైప్ అనేది సర్క్యూట్ ట్రైనింగ్ అండి. ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటి, మనం అన్ని మజిల్ గ్రూప్స్కి ప్రతి ఎక్సర్సైజ్ని అలవాటు చేయడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారండి. ఈ సర్క్యూట్ ట్రైనింగ్కి నార్మల్ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ట్రైనింగ్ ఏంటంటే ఒకే మజిల్ పైన మనం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయడం, ఎక్కువ రిపిటేషన్స్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. మనం సర్క్యూట్ ట్రైనింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకునేటట్లయితే, మొదటి ఉపయోగం ఏమిటంటే సర్క్యూట్ ట్రైనింగ్ చేయడం ద్వారా మన లంగ్ కెపాసిటీ పెరగడం, లేదా మనం చేసే వర్కౌట్లో ఇంటెన్సిటీ పెరగడం. ఇంటెన్సిటీ ఎప్పుడైతే పెరిగిందో ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అలాగే కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ఎన్హాన్స్ అవ్వడం మరియు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ పొందడం ఈ ఎక్సర్సైజెస్తో మనం చూడొచ్చండి. మనం ఈ సర్క్యూట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ప్రతి వేరియేషన్స్ ఎన్ని రిపిటేషన్స్ చేసుకోవాలి అనేది డౌట్స్ ఉంటాయండి. సో అప్రాక్సిమేట్లీ యావరేజ్గా 15 రిపిటేషన్స్ నుంచి 50 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు. కానీ అది మన బాడీ కండిషన్ని బట్టి, మన స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ సర్క్యూట్ ట్రైనింగ్ చేయడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిది ఎంప్టీ స్టమక్తో మనం ఎప్పుడు కూడా ఏ ఎక్సర్సైజు మనం చేయకూడదండి. అసలు మనం ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో 6 ప్యాక్ గురించి, 0 సైజ్ గురించి, వెయిట్ లాస్ గురించే మనం మాట్లాడుకున్నామండి. కానీ కొత్తగా ఇప్పుడు సర్క్యూట్ ట్రైనింగ్ గురించి చెప్పాను. డౌట్ వస్తుంది, 6 ప్యాక్ చేసేవాళ్ళు డైరెక్ట్ వర్కౌట్స్ చేసేవచ్చు కదా, ఇదేంటి సర్క్యూట్ ట్రైనింగ్ అని. డైరెక్ట్గా మనం ఫస్ట్ డేనే డైరెక్ట్ వర్కౌట్స్ చేయలేం. 6 ప్యాక్ కానీ 0 సైజ్ కానీ మనం చేయాల్సిన వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటే బేసిక్ ఫుడ్స్ ఏమిటంటే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అన్నమాట. మన పార్టిసిపెంట్స్ ఈ రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్లో ఏ ఏ వేరియేషన్స్ చేయబోతున్నారు అనేది కనుక మనం తెలుసుకునేటట్లయితే, మొదటిది పుషప్స్ అండి. పుషప్స్
అనేది మన మెటబాలిజం పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. పుషప్స్ చేసేటప్పుడు మన చెస్ట్ మజిల్స్ ఒకటే కాకుండా ట్రైసెప్స్ అండ్ షోల్డర్స్ కూడా ప్రాపర్గా మనకి వర్క్ అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజెస్, ఈ పుషప్స్ చేసేటప్పుడు కోర్ మజిల్ కూడా బాగా వర్క్ అవుతుందండి. సో పుషప్స్ చేయలేని వాళ్ళు మోడిఫైడ్ పుషప్స్ అంటే మన నీ సపోర్ట్ తీసుకొని చేయొచ్చండి. ఇప్పుడు ఈ పుషప్స్కి ఆల్టర్నేట్ వేరియేషన్ అయినటువంటి లయింగ్ లెగ్ రేజెస్ అంటే పడుకొని లెగ్ రేజెస్ అంటే కోర్ మజిల్స్, లోవర్ అబ్డంబిల్స్ ఎలా మనం లోవర్ అబ్డంబిల్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని ఎంత ఫాస్ట్గా రిడ్యూస్ చేయొచ్చు, ఈ మజిల్స్ని లోవర్ అబ్డంబిల్స్ ఉన్న మజిల్స్ని ఎంత ఫాస్ట్గా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు అనేది మనం లోవర్ యాప్స్తో మనం చేయొచ్చండి. ఈ లెగ్ రేజెస్ తర్వాత వచ్చినటువంటి వేరియేషన్ స్క్వాట్స్ అండి. ఈ స్క్వాట్స్ చేసేటప్పుడు మన కోర్ మజిల్స్ వీలున్నంత వరకు స్టిఫ్గా ఉంచడం. ఈ స్క్వాట్స్ చేసేటప్పుడు మన హోల్ బాడీ కూడా అలసిపోయిన ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే మన బాడీలో మేజర్ మజిల్స్ అయినటువంటి లెగ్స్ కోసమే స్క్వాట్స్ చేస్తాం కాబట్టి ఈ స్క్వాట్స్ చేసేటప్పుడు మెటబాలిక్ రేట్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయండి. చేయలేని వాళ్ళు చక్కగా సపోర్టెడ్ స్క్వాట్స్ ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం స్క్వాట్స్ చేయొచ్చండి. స్క్వాట్స్ తర్వాత 4వ వేరియేషన్ ఏమిటంటే బార్బుల్ సైడ్ బెండ్స్ అండి. అంటే మనం ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా కానీ మన కోర్ మజిల్స్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. కోర్ అంటే ఓన్లీ అబ్డంబిలే కాదు, ఆబ్లిక్స్ కూడా ఉంటుందండి. ఈ ఆబ్లిక్స్లో ఫ్యాట్ ఎక్కువ భాగం డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకు గాను మనం స్టిక్తో కానీ బార్బుల్తో కానీ సైడ్ బెండ్స్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఆ ఆబ్లిక్ పైన అంటే ఆ సైడ్ మజిల్స్ పైన ఉన్నటువంటి ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా రెడ్యూస్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ సైడ్ బెండ్స్ తర్వాత వచ్చినటువంటి వేరియేషన్ ఏమిటంటే డంబిల్ కర్ల్స్ అండ్ షోల్డర్ ప్రెస్ అండి. ఇది చాలా మంచి వేరియేషన్. ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా బైసెప్స్ అండ్ షోల్డర్స్ పైనే ఉంటుంది, కానీ ప్రెస్ చేసినప్పుడు ట్రైసెప్ ఎక్కువ వర్క్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుందండి. దీనికి రిలేటెడ్గా ఇంకొక వేరియేషన్ మనం చూజ్ చేసుకున్నాం అన్నమాట. అదేమిటంటే అది కూడా ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ అంటే సైడ్స్ ఒకటే కాకుండా బ్యాక్ ఉన్న సైడ్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి సైడ్ ట్విస్టింగ్స్ అనే వేరియేషన్ని మనం లాస్ట్ వేరియేషన్గా మనం చూజ్ చేసుకున్నాం అనమాట. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఇవి మొత్తం నేను మీకు చెప్పింది 6 వేరియేషన్స్ అండి. ఈ 6 వేరియేషన్స్ అన్నీ కూడా 1 by 1 చేసుకునేటట్లయితే దీన్ని మనం సర్క్యూట్ ట్రైనింగ్ అని అంటామండి. చూసారు కదండి, ఈ ఫ్రీ హ్యాండ్ సర్క్యూట్ ట్రైనింగ్ ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఆల్టర్నేట్ డే చేసుకుందామండి. ఒకరోజు సర్క్యూట్ ట్రైనింగ్, దాని తర్వాత వచ్చే రోజు ఉన్నటువంటి ఏదైనా కార్డియో ఎక్సర్సైజెస్ అండి. నా పేరు గుప్తా, నన్ను అందరూ సూపర్విజ్ గుప్తా అని పిలుస్తారు. నా ప్రొఫెషన్ చార్ట్ అకౌంటెంట్స్ని తయారు చేయటం. నా 55 సంవత్సరాల జీవితాన్ని నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఈ 100 days జర్నీలో నేను చాలా ఎక్కువ నేర్చుకోగలిగాను. జీవితంలో వీటికి డబ్బు కంటే ఆస్తుల కంటే ముఖ్యమైనవి ఇంకా కొన్ని ఉన్నాయి అన్నది ఈ వెంకట్ గారి ట్రైనింగ్ ప్రోగ్రాంలో నాకు తెలిసిందండి. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం, ఆనందం.
బాడీ ఫిట్గా ఉంటే మైండ్ ఫిట్గా ఉంటుంది. ఆ రెండు ఫిట్గా ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. మీకు వర్కౌట్ స్టార్ట్ చేయడానికి మోటివేషన్ తక్కువ ఉందా? మీరు తప్పకుండా నెక్స్ట్ వీక్లో మోటివేట్ అవుతారు. అప్పటి వరకు బీ ఫిట్, బీ హెల్దీ.